వెల్కమ్ టు శ్రీలక్ష్మి రెసిపీస్. ఈరోజు మనం కాజు పిస్తా బాదం కుల్ఫీ రెడీ చేసుకుందాం. సో ఇది వింటర్ సీజన్ వచ్చినా కూడా కొంచెం మనకి ఇక్కడ హాట్గా ఉంటుంది మార్నింగ్ పూట. సో మనం కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాజు, పిస్తా, బాదం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. 4 బ్రెడ్ పీసెస్ బార్డర్స్ తీసేసి అంచులు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. 5 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకోవాలి. అండ్ 500 ml మిల్క్. 500 ml మిల్క్ మనం బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించి 500 ml మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. సో ఇంగ్రీడియంట్స్ చూసారు కదా, 1/2 కప్ షుగర్, బాదం, పిస్తా, కాజు పీసెస్ చేసి రెడీగా పెట్టుకోవాలి. 4 బ్రెడ్ పీసెస్ స్మాల్ పీసెస్గా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇది బాయిల్ అవ్వాలి, మన మిల్క్ బాయిల్ అవ్వాలి. సో మిల్క్ బాయిల్ అయ్యేలోగా ఒక కప్పులో 2 to 3 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకొని అందులో కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలి. ఇది కేసర్ బాదం పిస్తా కాజు కుల్ఫీ కాబట్టి కేసర్ కదా, కుంకుమ పువ్వు ఒక గ్లాస్లో 2 to 5 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకొని అందులో యాడ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో మన పాలు పొంగి కొంచెం దగ్గర పడాలి. సో ఈ లోపల పాలు ఒకసారి పొంగాక షుగర్ యాడ్ చేసుకోవాలి. సో మన పాలు పొంగినాయి. ఇప్పుడు మనం ఇందులో హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఒకసారి పాలు పొంగిపోయినాయి, ఇంకొకసారి పొంగాలి. ఇంకొక 2 times పొంగితే మనకి పాలు అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. సో మళ్ళీ పొంగి వచ్చేస్తుంది. సో మన కన్సిస్టెన్సీ కొంచెం థిక్ పడింది. సో మనం ఇంకొకసారి పొంగొస్తే ఈ స్టవ్ ఆపేసి మనం కాజు బాదం పిస్తా కుల్ఫీ రెడీ చేసుకుందాం. సో పాలు అనేవి కొంచెం 500 ml కదా, హాఫ్ అయిపోయినాయి. సో మనకి ఈ మాత్రం బాయిల్ అవుతే చాలు. ఒక 3 times పొంగొస్తే చాలు, మనకి థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేసింది. సో స్టవ్ ఆఫ్ చేసి మనం దీన్ని కింద టేబుల్ పైన తీసుకొని, సో దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా కేసర్ మిల్క్, సో కలర్ కూడా వచ్చేసింది, అది యాడ్ చేయాలి. సో ఇప్పుడు మనం కేసర్ యాడ్ చేశాక మిల్క్ కలర్ చేంజ్ అయింది లైట్గా. సో లైట్గా మన కుంకుమ పువ్వు కలర్లో చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ పాల దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేయాలి. సో ఇది యాడ్ చేశాక మళ్ళీ ఈ మిల్క్ని బాగా కలుపుకోవాలి. సో బ్రెడ్ పీసెస్ యాడ్ చేసుకున్నాక మన కాజు పిస్తా బాదం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, సో దీన్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని మన కాజు పిస్తా బాదం కుల్ఫీ మిక్స్ రెడీ అయిపోయింది. ఈ మిక్స్ని మనం నేను ఈ గ్లాస్ మాల్స్లో వేస్తున్నాను. సో ఈ కాజు పిస్తా కుల్ఫీ ఉంది కదా, దీన్ని మీరు కుల్ఫీ మాల్స్లో కూడా వేయచ్చు, లేదా నార్మల్ కప్లో అయినా వేయచ్చు, లేదా ప్లాస్టిక్ దాంట్లో అయినా వేసి డీప్ ఫ్రిడ్జర్లో ఓవర్ నైట్ అయినా పెట్టచ్చు, లేదా 5 to 6 hours పెట్టాలి అనమాట. సో నేను ముందు ఈ మిల్క్ మిశ్రమం ఏదైతే ఉందో దీన్ని ఈ మాల్స్లో పోసి చల్లారాక ఫ్రిడ్జ్లో పెడుతున్నాను, ఒక 6 hours పెడుతున్నాను. సో మనది ఫస్ట్ ఈ మాల్స్లో పోసుకుందాం. సో మన కాజు పిస్తా బాదం కుల్ఫీ మిక్స్ రెడీ అయిపోయింది.
సో మంచి బాల్స్లో, గ్లాస్ బౌల్స్లో కూడా పెట్టేశాను నేను. సో దీన్ని 5 to 6 అవర్స్ రీఫ్రిజర్లో పెడుతున్నాను. అంతే, మన ఎంతో టేస్టీ అయిన కాజు పిస్తా బాదం కుల్ఫీ రెడీ అయిపోతుంది అనమాట. సో మన కుల్ఫీ రెడీ అయిపోయింది. ఆఫ్టర్ 5 అవర్స్ నేను తీసాను. సో గట్టి పడిపోయింది, మన కుల్ఫీ రెడీ అయిపోయింది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాజు పిస్తా బాదం కుల్ఫీ రెడీ అయిపోయింది. సో మీ ఫీడ్బ్యాక్స్, కామెంట్స్ శ్రీలక్ష్మి రెసిపీస్కి సెండ్ చేయండి. సో ఎంతో ఈజీగా ఉండే ఈ కుల్ఫీ మీరు కూడా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్స్, కామెంట్స్ శ్రీలక్ష్మి రెసిపీస్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ.